సార్ మీకు ఇచ్చిన ప్లాట్లు రెక్టబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ప్లాట్లో వాయిస్ గెలవలకి పరపతి గెలవలకి ముందు వచ్చినాయి, రోడ్డు పక్క వచ్చినాయి, తూర్పు ఫేస్ పర్మనెంట్ వచ్చినాయి. నాలాంటి అమాయకుడికి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాడికి వీధి సోల, చెరువుల పక్కన, కాలువల పక్కన, శ్మశానాల పక్కన వచ్చి అంటారు. ఏది వాస్తవం? నిజంగా సమాధుల పక్క, శ్మశానాల పక్కన, చెరువుల పక్కన, కాలువల పక్కన వచ్చినాయా అంటే ఏం చెప్తారు మీరు? ఏది వాస్తవం? ఇది బయటికి వచ్చే ప్రచారం 29 గ్రామాలు, అవును, 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఇచ్చారండి. ఎవడో ఒకటి చెబుతాడండి, ఒక్కడికి వచ్చింది అన్న సూలు. ఆ మాటలో వాస్తవం అనేది వాస్తవేనా? అది లాటరీ సోల్ అనేది పక్కన పెట్టండి. ఆ రోజు శ్మశానాలు, చెరువులు, కాలువల పక్కన ఇచ్చే మాట వాస్తవా కాదా? కాదు. శ్మశానాలు అంటే ఎక్కడ శ్మశానం కొద్ది కాతి కొద్ది తగిలినాడు వాడేయాలి మా మాట్లాడుతుంది. ఎక్కడైనా ఒకసారి తగిలింది ఏమన్నా, తగలలేదని నేను అన్నాను. అంతేగాని శ్మశానాల్లో ప్లాట్లు ఏమి ఇవ్వలేదు. శ్మశానాల్లో ప్లాట్లు ఇచ్చి ఒప్పుకుంటారా? ఇలా ఎస్సీ శ్మశానం ఉంది, దాంట్లో చంద్రబాబు నాయుడు ప్లాట్ ఇచ్చి ఒప్పుకుంటారు వాళ్ళు? మరి ఓసి మా శ్మశానమే ఉంది, ప్లాట్లు ఇస్తే నేనే పోయి అడ్డం తిరిగా. మా దాంట్లో ఇవ్వడానికి లేదు, మాది మాకు ఉండాలని. మీరు ఇక్కడ కాదు, మీకు మంచిది ఇస్తా ఉన్నారు, ఇచ్చినాడు మాట్లాడదామని అన్న. మరి ఆపేశాం. శ్మశానాల్లో ఇవ్వలేదండి. ఎక్కడన్నా ఒకటి తగ్గితే తగిలిద్దాం. లాటరీ సిస్టంగానే తీశారు. నేను 4 ఎకరాలు ఇచ్చాను, నాకు ప్లాట్లు ఇచ్చారు. ఏమండి 5,000 గజం చిల్లర వచ్చింది నాకు. ఎక్కడ ఇప్పుడు పనాట చూపు కొంతమందికి ఉంటుంది, తూర్పు కొంతమందికి ఉంటుంది, ఉత్తరం కొంతమంది. ఒకేసారి కాదు, ఒకటి గీయటానికి ఒకే ప్లాటు మొత్తం తూర్పు గీయటానికి తూర్పు చివర్లు వేస్తారా రోడ్డు? ఏమండి అందరు తూర్పులు ఇయటానికి దాన్ని తగ్గట్టుగానే ఇచ్చారు. దాన్ని వంచన చేయడానికి లేదా ఆయాల సిఆర్డీ వాళ్ళే మరి లాటరీ సిస్టమ్ మీద తీశారు. నాకు లాటరీ, ఆ లాటరీ ప్రకారం వచ్చింది. అంతేగాని నిన్ను చూసి ఒక ఫ్లాటు, నన్ను చూసి ఒక ఫ్లాటు, అదే ఆర్కే కనుక అన్నట్టు ఉంటుంది, ఏబిఎన్ ఆయన అన్నట్టు ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఆడ కొన్నారంట, అది నేను పోయి చూసా. అవి ఏమి లేవండి. ఇవన్నీ పేక్ మాటలు, పేక్ వ్యవహారాలు, పేక్ కథలండి. ఏవి దొరకపోతే వైసీపీ వాడు ఏదోటి పట్టుకుంటాడండి, అంతే. మురళీమోహన్ గారికి కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజధానిలో ఇచ్చారు భూములు అంటారు, నిజమేనండి? అది మురళీమోహన్ గారు మరి అక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ గన్నవరం ఇచ్చారు కదా. మురళీమోహన్ గారు అని ఇంకో నిర్మాత ఎవరు ఉన్నాడు, ఆయన వాళ్ళ పొలాలు ఇచ్చారు కదా, అశ్విని దత్ గారు. మరి వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. రాజధానిలో కావాలని కోరుకున్నారు, ఇచ్చారు, అంతే. దాన్ని తప్పే ఉంది? తప్ప వాళ్ళు అడిగారు, ఈయన ఇస్తానన్నాడు, ఆయన భూములు ఇచ్చాడు విమానాశ్రయానికి, ఆ భూముల కింద ప్లాట్లు ఇచ్చారు, 2 ప్లాట్లు కొట్టారు, అంతేగాని తప్పే ఉంది దానికి. సాయంత్రం 6 తర్వాత అమరావతి ప్రాంతంలో చీకటి పడిన తర్వాత ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది, మనిషి కనపడే పరిస్థితి ఉండదు అనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం మీరేమో డే అండ్ నైట్ వర్కులు జరుగుతున్నాయి, రాత్రి 10 కూడా వర్కులు జరుగుతున్నాయి అని మీరు చెప్తారు. 3 డ్యూటీలు జరుగుతున్నాయి, 324 గంటలు కదండి. తెలుసుకోమనండి, మాట్లాడేవాడు తెలుసుకోమనండి. మరి 24 గంటల రోజుకి 3 షిఫ్ట్లుగా తిరుగుతున్నారు. రమ్మనమానండి, నేను చెప్తా. ఏ షిఫ్ట్కి ఎవరెవరు ఉండేది? ఇంజనీర్లు కూడా 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ. వాళ్ళు భార్యలు తెచ్చుకున్నారు, కుటుంబాలతో వచ్చారు, వాళ్ళు షెడ్లు వేసుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు. 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ. రమ్మనమానం 3 షిఫ్ట్లుగా చేస్తున్నారు. వాడు ఎవరు అనేవాడు ఎవడు రమ్మనమానని నేను చూపిస్తా. ఆ షిఫ్ట్లో ఉండే ఆ ఫ్యామిలీలను, ఆ వర్కర్లని, ఆ పనులు చేసేవాళ్ళని. అంటే 6 దాటితే నిజంగా జనాలు కనపడుతున్నారా? బ్రహ్మాండంగా, అసలు దేవి దీప్మానంగా ఉంది. లేదు నా దగ్గరకు రాకపోతే కనకదుర్గం గట్టెక్కి చూడమనండి, వాస్తవాలు తెలుస్తాయి. కనకదుర్గం గట్టి సగానికి ఎక్కితేనే రాజధానికి వెళ్ళి పనవడి తిరిగి చూస్తే అసలు రాజధాని ఏందా, రాజధాని వైభవం ఏందో తెలిసింది. అది సరికి మాటలు చెబుతేట. ఇప్పుడు అమరావతి రైతులకు సంబంధించి ఏదన్నా అసంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు? అసంతృప్తి అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు కాలని సమస్యలు ఉన్నాయండి. అమలు కాలని ఉన్నాయి, అది చెప్పమంటారా? చెప్పండి. అమలు కాలని ఉన్నాయి. ఏమున్నాయి? కాలేజీలు ఆ రోజు ఇటు కాలేజీ కానీ, ఎస్ఆర్ఎం కాలేజీ కానీ, ఇంకో కాలేజీ ఏదో ఉంది. ఈ 3 కాలేజీలో ఏం చెప్పారు? మేము లేని పిల్లల్ని దత్తత తీసుకొని మేము చదువులు చెప్పిస్తా ఉన్నారు. దాని గురించి ఇలా మాట్లాడే నాయకుడు లేడు. వాస్తవం ఇది. మరి మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి బ్రహ్మాండంగా ఆరోగ్యం అంటున్నారు. నేను కన్ను చూపిస్తాను మందరం వెళ్తే ఆయనకి, ఆ మందరం కంటి ఆసుపత్రి, ఆయన ఏం పేరు, ఆయన పేరు నాకు తెలియదు, నేనైతే చదువుకోలేదండి. నేను 3 రోజులు తిరుగుతుంటే నా కన్ను చూసేవాళ్ళు లేడు. మరి అట్లాంటివి ఉన్నాయి, లేవని నేను చెప్పట్లా. లొట్టుకులు అనేది ఏ గవర్నమెంట్ లో అయినా ఉంటాయి, చిన్న చిన్న లోపాలని. భగవంతుడే అందరికి మంచోడు కాదు, ఆలోచించుకోండి. ఎవరైనా తప్పు మాట్లాడేవాళ్ళు ఆలోచించుకోండి. భగవంతుడే అందరికి మంచోడు కాదు, కొంతమందికి చెడు ఉంటుంది, కొంతమందికి మంచి ఉంటుంది. 4 నెలలే వర్షాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు ఎండాకాలం. మరి కాలాలే మాట్లాడితే మనం ఎంత, మన పిస్తాది ఎంత, అది ఆలోచించుకొని మాట్లాడాలి ఎవరైనా మాట్లాడినా కానీ. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి రాజధానికి నేను అంగీకరిస్తున్నాను మా పార్టీ అంటే అంగీకరిస్తారా? ఏం చెప్తారు మీరు? ఏమండి, నేను వాళ్ళ భాషలో మాట్లాడమంటారా, నా భాషలో మాట్లాడడం? కడుపు మండిపోతుంది ఆయన మాట్లాడే మాటలకి. చెప్పండి.
ఏం పీకుతారో వాళ్ళు ఇంకా చట్టబద్ధత అయింది. కేంద్ర సంస్థలు కూడా వస్తున్నాయి. రేపు 2400 కోట్లు 2450 కోట్లు మొన్న ఇచ్చాడు మోడీ ఆయన పుట్టినరోజుకి. మరి వాళ్ళు కూడా 4-5 రోజుల్లో పనులు మొదలు పెడతారు కేంద్ర సంస్థలో. ఇంకేంది ఆయన పీకేది? ఆయన కాదు ఎవడైనా ఏం పీకుతాడు అంటే ఇప్పటికే మరి వాళ్ళు మీరైనా స్టైల్లో వాళ్ళు ఏం చెప్తారంటే సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అవ్వద్దు, రేపు పొద్దున మనము మార్చుకుంటాం, మార్చొచ్చు అంటారు. నిజంగా మార్చొచ్చా? మార్చాతి చట్టబద్ధ అయిన తర్వాత ఎవరల్లా కాదు, అది ఎవరల్లా కాదు. 100 పాళ్ళు కాదు, 200 పాళ్ళు కాదు. ఒక గవర్నమెంట్ ఒక చట్టబద్ధ చేసిన తర్వాత ఎట్ట మారుతారు? మారలేరు, ఎవరల్లా కాదు. నువ్వు చెప్పిన దానికి, నువ్వు అడిగిన దానికి నేను క్వశ్చన్ సమాధానం చెప్పాలి. కానీ నువ్వేదో అడిగావని నేనేదో చెప్తే సరిపోద్దా? నువ్వే ప్రశ్న అయితే అడిగా ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలి నేను, అంతే కదా. మరి అదేనా అంతేనండి. చట్టబద్ధత అయిపోయింది, ఎవడల్లా కాదు, ఎవడ పీక్కునేదేమి లేదు. జగన్మోహన్ రెడ్డి రావచ్చు, లేదా ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరు పీకేదేం లేదు. చట్టబద్ధత అయిపోయింది. అది ఆంధ్రలో రాజధాని అమరావతి నొక్కి వక్కాలని చెప్తున్నాను నేను కూడా. ఇంత మంగళ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. రాసుకోవచ్చు, లిఖితం చేసుకోవచ్చు, దానికి ఎవరు ఏమి చేసేది. అంటే ప్రభుత్వం 2వ విడత 3వ విడత భూసేకరణ అంటే మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితి ఏమవుతుంది, రైతుల్లో కొంత అభద్రతా భావం ఉంది అనేది కొంత ప్రచారం చెప్తారు. ఉంది అభద్రతా భావం ఉండే. ఇప్పుడు నిదానంగా ఇస్తున్నారు. పరివి, శావపాడు, వైకుంఠపురం, వడ్డమాను వీళ్ళందరూ నిదానంగా ఆలోచించి ఇస్తున్నారండి. ఎందుకంటే గతంలో జరిగిన కష్టాన్ని వాళ్ళు చూశారు కదా, సరిహద్దు గ్రామాల వాళ్ళు. ఆ కష్టం, మేము పడ్డ కష్టం మామూలు కష్టం అండి. నిద్ర లేని రాత్రులు గడిపాం, అన్నం తినని రోజులు గడిపాం. పండగ లేదు, పబ్బం లేదు, పండగ లేదు, ఏమి లేదు. రోడ్డు మీద కూర్చొని అన్నాలు తిని బతికాం. 5 సంవత్సరాలు 1631 రోజు మమ్మల్ని నానా చిత్రహింసలు పెట్టి నన్నే 42 రోజులు జైల్లో పెట్టాడు. నేను కాంగ్రెస్ వాదిని. 42 రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలీదా నేను కాంగ్రెస్ అని ఆయన తెలుసు పూర్తిగా. అయినా నాకు బెయిల్ రాకుండా చేశారు. 22 రోజులు బెయిల్ రానిలా నాకు. ఎన్ని కేసులు? మేము 5 ఏళ్లలో 36 కేసులు పెట్టారా? అయితే పోయినలేండి, ఈ గవర్నమెంట్ వచ్చినా తీసేశారు. ఇంకొకటో రెండో ఉన్నాయి, అది కూడా పోతాయి 4-5 రోజుల్లో. సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పెంపసాని గారు కమిటీ చేశారు. పెంపసాని గారి కమిటీ రైతులకు మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ సమస్యలు వాళ్ళ ద్వారా ఎలా పరిష్కారం అవుతుంది? పెంపసాని గారు కొత్తగా రావటం అండి. ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు ఇంత మంగళంటే మాకు రాయపాటి సాంబశివరావు ఉండేవాడు. ఆయన ఒక రైతు వారి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు మేము తెలుసు, మేము ఆయన తెలుసు. పేర్లతో పిలిచే అంత అరే అని కేకేసే అంత స్వతంత్రం ఆయనకు ఉంటుంది. మేము కూడా ఏమన్నా సాంబశివరావు అనే స్వతంత్రం మాకుంటది. డైరెక్ట్ పోయి మా పనులుండా అడిగి చేపించుకునే వాళ్ళని. ఇవాళ ఈయన కొత్త, ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఈయన డాక్టరు, రైతు కుటుంబంలో ఆయన కాదు కదా, ఒక డాక్టర్గా వచ్చిన ఆయన. నేనైతే ఇంతవరకు పెంపసాని కానీ ఒకసారి కూడా కలవలేదండి. అయితే కొన్ని ఏమో ఇప్పుడు అదే చెప్పానే, భగవంతుడు అందరూ మంచివాడు కాదని. కొంతమంది ఏమో కరెక్ట్ అయిన మనిషి అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, కొంతమంది బిజినెస్ మైండ్ అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారండి. నేనైతే ఎవరైనా బేరీ చేసుకోను. నేను కళ్ళతో చూస్తేనో చెవులతో ఇంటేనే మాట్లాడతా, అంతే తప్ప లేదా మాట్లాడను. సార్, ఇప్పుడు సిఆర్డీఏ కార్యాలయంలో అమరావతి ప్రాంత రైతులకి ఏదన్నా సమస్య మీద వెళ్తే స్పందించే తీరు ఎలా ఉంది?